ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో చాలా కాలం తరువాత ఒక పెద్ద శుభవార్త వచ్చింది. దాదాపు 10 ఏళ్ల తరువాత ఒక భారీ రిక్రూట్మెంట్కి రంగం సిద్ధమైంది. ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొత్తం ఎన్ని పోస్టులనుకుంటున్నారో? 9849. ఈ నంబర్ చూడటానికి మామూలుగానే అనిపించొచ్చు, కాని దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. అసలు సిస్టంలో స్టాఫ్ కొరత ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క నంబర్ చెప్పేస్తుంది. అవును, కరెక్ట్గా విన్నారు. 10 ఏళ్లు. 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. మధ్యలో చిన్నచిన్నగా ఏవో జరిగాయిగాని ఇంత భారీ స్థాయిలో మాత్రం ఇదే ఫస్ట్ టైం. అందుకే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక పెద్ద రిలీఫ్. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే అసలు ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ ఖాళీల సంక్షోభం ఎందుకొచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, ఏ పోస్టులున్నాయి, ఇంకా పూర్తి లెక్కలేంటి, ఇవన్నీ వివరంగా చూద్దాం. మొదటగా అసలు ఇంత పెద్ద ఎత్తున ఖాళీలు ఎలా ఏర్పడ్డాయి? లాజిక్ చాలా సింపుల్ అండి. చాలా ఏళ్లుగా కొత్తవాళ్లని తీసుకోలేదు. అదే టైంలో ఉన్నవాళ్లు రిటైర్ అవుతూనే ఉన్నారు. కొందరికి ప్రమోషన్లొచ్చాయి. సో కొత్తవాళ్లు రాక పాతవాళ్లు వెళ్ళిపోవడంతో గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 2014లో అప్పటి ప్రభుత్వం కొన్ని పోస్టులు భర్తీ చేసింది. కానీ ఆ తర్వాత ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యలో అసలు కొత్త రిక్రూట్మెంట్లు అనేవే లేవు. కంప్లీట్ స్టాప్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ పరిస్థితి చూసి ఇంత పెద్ద రిక్రూట్మెంట్కి ఓకే చెప్పింది. ఇది వింటే షాకవుతారు. అన్ని క్యాడర్లలో కలిపి ఏకంగా 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయట. అంటే ప్రతి 10 పోస్టుల్లో 4 ఖాళీ అన్మాట. దాదాపు సగం స్టాఫ్ లేకుండానే డిపార్ట్మెంట్ నడుస్తుందంటే ఇక వాళ్ల వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయో, పని ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆలోచించండి. దీనివల్ల ఏమవుతోంది? సింపుల్. ఉన్న ఉద్యోగులపై విపరీతమైన పనిభారం పడుతోంది. ఒక్కొక్కరు 2-3 పోస్టుల పని చేయాల్సి వస్తోంది. ఇక మనలాంటి సామాన్యులకు వచ్చేసరికి ఎక్కడైనా కరెంటు పోతే దాన్ని సరిచేయడానికి చాలా టైం పడుతోంది. ఎందుకంటే పనిచేసేవాళ్లే తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా డిస్కంలలో ఈ ప్రాబ్లం మరీ ఎక్కువ. సరే, ఈ ప్రాబ్లమంతా ఉంది కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ఖాళీలన్నిటినీ భర్తీ చేయడానికి అఫీషియల్గా ఓకే చెప్పేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మొత్తం 9849 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు కదా, వాటన్నిటినీ ఒకేసారి కాకుండా ఫస్ట్ ఫేజ్లో 75% పోస్టులను నింపడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇమ్మీడియట్గా దాదాపు 7400 జాబ్స్ రాబోతున్నాయన్నమాట. సరే, జాబ్స్ వస్తున్నాయంటున్నారు, బానే ఉంది. మరి ఏ పోస్టులున్నాయి? మెయిన్గా చూస్తే వీటిని 3 కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు: టెక్నికల్, నాన్ టెక్నికల్, ఇంకా ఆపరేషన్స్. అంటే బ్రాడ్గా చెప్పాలి అంటే 2 రకాల జాబ్స్ అనమాట. ఒకటి టెక్నికల్ సైడ్, అంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ స్కిల్స్ కావాల్సినవి. రెండోది నాన్ టెక్నికల్ అండ్ ఓఎన్ఎం, అంటే ఆఫీస్ వర్క్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా ఫీల్డ్లో డైరెక్ట్గా పనిచేసే పోస్టులు. టెక్నికల్ సైడ్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులున్నాయి. అలాగే సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ లాంటి బ్రాంచెస్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, ఇంకా జూనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఇవి డిపార్ట్మెంట్కి బ్యాక్బోన్ లాంటివి. ఇక నాన్ టెక్నికల్ అండ్ ఓఎండ్ఎం వైపు వస్తే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ లాంటి ఆఫీస్ జాబ్స్తో పాటు మనకు ఫీల్డ్ లెవెల్లో ఎక్కువగా కనిపించే జూనియర్ లైన్మెన్, ఎనర్జీ అసిస్టెంట్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి జనాలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే జాబ్స్. సరే, ఇప్పుడు అసలైన నంబర్స్ చూద్దాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలున్నాయో ఈ లెక్కలు చూస్తే మనకొక ఫుల్ క్లారిటీ వస్తుంది. వావ్! ఈ నంబర్స్ చూడండి. టెక్నికల్ కేటగిరీలో దాదాపు 2000 పోస్టులు, నాన్ టెక్నికల్లో ఒక 1875 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, అంటే ఓ&ఎం విభాగంలో ఏకంగా 6000 పోస్టులు ఖాళీ. మొత్తం 24500 పోస్టులు ఉండాల్సి ఉంటే అందులో దాదాపు 10,000 ఖాళీగా ఉన్నాయంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. అయితే దీనివల్ల మనకొచ్చే నష్టమేంటి? సింపుల్. డైరెక్ట్గా జనాలకు సర్వీస్ ఇచ్చే ఆపరేషన్స్ విభాగంలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. అంటే కరెంటు పోయినా, లైన్లు తెగిపోయినా వాటిని రిపేర్ చేసేవాళ్లే తక్కువగా ఉన్నారన్నమాట. దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన డైలీ లైఫ్ మీద పడుతుంది.
ఓకే, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ కొత్త నియామకాలు గ్రౌండ్ లెవెల్లో మనకు కరెంట్ సేవలు అందే విషయంలో నిజంగా మార్పు తీసుకొస్తాయా? ఈ ఒక్క స్టెప్ సరిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.